హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మ్యాంగో కేసరి బాత్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి ముందుగా మనం ఒక 2 మ్యాంగోస్ని తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత వీటి పైన ఉన్నటువంటి చెక్కు మొత్తం తీసేయాలి ఈ విధంగా. ఈ విధంగా చెక్కు తీసేసిన తర్వాత వీటిని మనం తురుముకోవాలి. ఈ విధంగా తురిమేటువంటి ప్లేట్ తీసుకొని దాంట్లో బాగా తురుముకోవాలి, లేదా మనం దీన్ని మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా అయినా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా తురుముకున్న తర్వాత పేస్ట్ మొత్తం ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మొత్తం అంతటిని మనం తురిమేసుకున్న తర్వాత దీనికి మనం 1 కప్పు రవ్వ, 1/2 కప్పు షుగర్, 2 కప్పుల వాటర్, తర్వాత జీడిపప్పు, కిస్మిస్, యాలక బుడ్డలు, నెయ్యి, ఫుడ్ కలర్. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక బౌల్లోనికి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది వేడెక్కిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోనికి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్లో ఉన్నటువంటి మిగిలిన నెయ్యిలోనికి 1 కప్పు రవ్వని యాడ్ చేసుకుంటున్నాము. ఆ నెయ్యిలో ఈ రవ్వని వేసి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా రవ్వని మొత్తం వేయించేసుకున్న తర్వాత ఈ రవ్వని కూడా మనం వేగిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే బౌల్లోనికి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నాము. మనకి ఇంకా కొంచెం లిక్విడ్గా కావాలంటే 3 కప్పులు తీసుకోవచ్చు. తర్వాత కొద్దిగా నీళ్లు మరిలిన తర్వాత అందులోనికి ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను లెమన్ ఎల్లో కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. నీళ్లు మరలుతూ ఉన్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి రవ్వ ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా వాటర్లోకి వేసుకోవాలి. వేసుకొని కలుపుకుంటూ ఉన్నట్టయితే ఉండలు కట్టకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం రవ్వ వాటర్లోనికి మిక్స్ అయిన తర్వాత 1/2 కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నాం. ఇది యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మామిడి పండు గుజ్జు ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఈ కేసరి బాత్లోనికి మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మామిడి పండు కూడా తీయగా ఉంటుంది కాబట్టి షుగర్ కొద్దిగా తక్కువ యాడ్ చేసుకున్నాము. దీన్ని మొత్తం బాగా మామిడి పండు ఫ్లేవర్ మొత్తం కేసరి బాత్కు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా యాలక బుడ్డల పొడి వేసుకోవాలి. ఇది వేసుకొని ఇంకొకసారి కలుపుకున్న తర్వాత దీనిలోనికి మనం ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యిని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత చివరగా మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. అంతే, చూసారు కదా, ఈ విధమైనటువంటి కన్సిస్టెన్సీ వస్తే మనకి కేసరి బాత్ చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో దొరికేటువంటి మ్యాంగోస్తో మనం ఈ విధంగా మ్యాంగో కేసరి బాత్ చేసుకొని తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.